నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రగిరి నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన. 2024 ఎన్నికలకు ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకూడదన్న జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి. తిరుపతి అసెంబ్లీ కూటమి అభ్యర్థి మాటలకు అవాక్కైన స్థానిక ప్రజలు. వైసీపీ టీడీపీ నుండి జనసేనలో చేరికన్న ఆరణి శ్రీనివాసులు. కొంతమంది కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించిన నగర మేయర్. భూమన కుటుంబంతోనే కొనసాగుతామన్న కార్పొరేటర్లు. తిరుపతి నగరంలో జోరుగా ప్రచారం చేస్తున్న వైసీపీ. అభినయ్ రెడ్డిని గెలిపిస్తే నగరం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందన్న భూమన. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కవాతు నిర్వహించిన పోలీసులు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు వినియోగించుకోవాలి. ఇక వార్తల్లోని వివరాలు. గత సార్వత్రిక ఎన్నికలు 2019 నందు రీపోలింగ్ జరిగిన చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం, పాకాల మండలాల్లో పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తనిఖీ చేసి రీపోలింగ్ కు కారణాలు తెలుసుకుని ఈ దఫా సార్వత్రిక ఎన్నికలు 2024 నందు ఎట్టి పరిస్థితుల్లో రీపోల్ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల నిర్వహణకు ఆర్ఓ, ఏఈఆర్ఓలు, సెక్టోరల్ అధికారులు, పోలీస్ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియలో విఘాతం కలిగించే వారిపై ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం మధ్యాహ్నం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం మండలం, పాకాల మండలంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో రీపోలింగ్ జరిగిన పలు కేంద్రాలను వెంకటరామపురం, కమ్మపల్లి, కొత్తకండ్రిగా, పాకాల మండలం పులివర్తివారిపల్లి గ్రామాలలో కలెక్టర్ తనిఖీ చేసి మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా, నిష్పక్షంగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగినంత పోలీస్ బందోబస్తు ఏర్పాటుతో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. సార్వత్రిక ఎన్నికలు 2024 నందు జరుగుతున్న లోక్సభ, శాసనసభ ఎన్నికలలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా రీపోల్ కు తావు లేకుండా కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీస్ బలగాలు, మైక్రో అబ్జర్వర్ ఏర్పాటు, వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ తదితర ఏర్పాట్లతో పర్యవేక్షణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఏఈఆర్ఓలు, సెక్టరల్ అధికారులు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు, ర్యాంపు, త్రాగునీరు, మరుగుదొడ్లు, షెడ్, లైటింగ్ ఏర్పాటు పక్కాగా ఉండాలని ఆదేశించారు. బిఎల్ఓలు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు తమ పరిధిలోని సంబంధిత ఓటర్లకు అందేలా చూడాలని, తద్వారా పారదర్శకమైన ఏఎస్టీ లిస్టు తయారవుతుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఉషారాణి, వాణిశ్రీ, సెక్టరల్ అధికారులు, సంబంధిత బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే పాల్గొన్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మహాద్వారం వద్ద కేంద్ర మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. లోక కళ్యాణం జరగాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించడం జరిగిందన్నారు. समस्त जगत में सनातन धर्मी हिंदुओं का श्री वेंकटेश्वर स्वामी मंगल करें, शुभ करें, सबका कल्याण करें और सभी मानव जाति का शुभ हो, ये प्रभु से प्रार्थना। हम सब राष्ट्रवादी शाश्वत सनातन धर्मियों को श्री वेंकटेश्वर जी का विशेष आशीर्वाद जन कल्याण के कार्यों के लिए मिले, यह विशेष प्रार्थना। పగిలిపోయిన గాజు గ్లాసు గుర్తు మీద తిరుపతిలో పోటీ చేస్తున్న చిత్తూరు వాసి అయిన ఆరణి శ్రీనివాసులు మున్సిపల్ కుళాయిలు కూడా దొంగతనం చేసిన వ్యక్తి అని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలోని స్థానిక కొర్లగుంట ప్రాంతంలో వైసీపీ ఇంటింట ప్రచారం నిర్వహించి కరపత్రాలను స్థానిక ప్రజలకు ఇస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుపతి నా ప్రాణం, శ్రీనివాసులు
అడ్డా, తిరుపతి గడ్డ అని ప్రచారం చేసుకుంటున్నటువంటి వ్యక్తి చిత్తూరులో శాసనసభ్యునిగా సొగమూరు ఆకుపై చేసేసి దోపిడీ చేసి అక్కడ ఉన్నటువంటి వనరులంతటినీ కూడా కాజేసి ఈ శ్రీనివాసులకు ఓటేస్తే డిపాజిట్లు కూడా రావు అనేటువంటి ఆలోచనకు వచ్చి మా పార్టీ అతనికి టికెట్ ఇవ్వకపోతే తిరుపతి పవిత్రతను కాపాడుతాను అని మాయమాటలు చెబుతూ తనకు కావాల్సినటువంటి పత్రికలలో ప్రకటనలు ఇచ్చుకుంటూ పేజీలకు పేజీలు ఆయనంత నీతివంతుడే లేనట్టు మా అంత అవినీతి పరులే రానట్టు ప్రచారం చేసుకొని గెలుద్దామని ప్రగల్భాలు పలుకుతున్నాడు. అక్కడ మున్సిపాలిటీలో ఎవరైనా ఇళ్లలో కుళాయిలు కూడా దొంగతనం చేసినటువంటి వ్యక్తి, ఆ ట్యాప్లు కూడా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో తిరుపతి నగరంలోని కొందరు కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను కార్పొరేటర్లు ముక్త కంఠంతో ఖండించారు. తమకు రాజకీయ భవిష్యత్తును ప్రసాదించిన భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలు వెంటనే తాము నడుస్తామని స్పష్టం చేశారు. తిరుపతిలో ఓడిపోతామన్న భావనలో జనసేన పార్టీ నాయకులు ఇలాంటి వార్తలు పుట్టిస్తున్నారని మండిపడ్డారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కార్పొరేటర్లు, నగర మేయర్ మాట్లాడారు. మా జగనన్న స్టార్ క్యాంపెయినర్లుగా అలాగే భూమన కుటుంబ సైనికులాగా ఇవాళ ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. మీరందరూ చూశారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలాగే జగన్ సార్ యొక్క పరిపాలనా విధానం అంటే ఒకటి, సంక్షేమ పథకాలను ఏ వివక్షత లేకుండా పేద ప్రజల గడప వద్దకే తీసుకెళ్ళాలి. వాటి గురించి మాట్లాడుతూనే ఉన్నాం. వాలంటీర్ వ్యవస్థ కానీ అన్ని అర్హతే ప్రామాణికంగా గడప వద్దకే అన్ని పథకాలను కూడా చేరుస్తున్నాం. రెండవది, సామాన్య ప్రజలకు రాజకీయ అవకాశం అంటే బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు రాజకీయ అవకాశం ఇవ్వాలని మన జగన్ సార్ యొక్క ప్రాధాన్యత, అలాగే ఆయన ఉద్దేశం కూడా. ఆ విధంగానే ఇవాళ జనరల్ మేయర్ స్థానం కూడా నాకు కేటాయించబడింది. అలాగే నాతోటి చాలా మంది మహిళా కార్పొరేటర్లు ఇవాళ కౌన్సిల్లో ఉన్నారంటే దానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగనన్న గారి కొందరు యానిందో వచ్చిన వాళ్ళు నేను ఇది మా కార్పొరేటర్ వచ్చేసాను, మేము చేస్తా అన్నారు అన్ని. ఆయన ఏ ఊరు, ఆ ఊర్లోనే ఆయన ఏం చేసుకోలేకపోయినాడు. ఆయన చేసుకొని లేకుండానే టికెట్ ఇవ్వకుండా ఏడు ఉండే వాళ్ళని మోసం చేసి టికెట్ తీసుకొని ఈరోజు వాళ్ళు ఎట్ట చేస్తారనే పని 30 ఏళ్ళగా పార్టీలో తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు ఈరోజు చిత్తూరు ఆయన ఎరుగు వచ్చి టికెట్ ఇచ్చేస్తూ అది గుర్తురా కాదు, అది వేస్ట్ గ్లాసు. దానివల్ల దయచేసి ప్రజలు కానీ మా కార్పొరేటర్లు ఎక్కడికి పోరు, పోయేవాళ్ళు కాదు. ఆశించి డబ్బాసించి పోయేవాళ్ళు కాదు. వాళ్ళు కోట్లు ఇచ్చినా పోరు, కోట్లు ఇచ్చినా వాళ్ళు ఏం చెప్పినా వినేవాళ్ళు కాదు. మా కార్పొరేటర్లు ఒక మాట పైన నిలబడి ఉండేవాళ్ళు. ప్రేమ ఉంటుందా? నువ్వు మమ్మల్ని, మా ఓటర్లని, మా నాయకుల్ని పశువుల్లాగా హీనంగా కొంటాము, అమ్ముతాము అన్నట్టు మాట్లాడతావా? అంటే ఎట్లా కనిపిస్తారు నీ తిరుపతి ప్రజలు? ఖచ్చితంగా నువ్వు అన్నటువంటి, మీ పార్టీ వాళ్ళు అన్నటువంటి ఈ మాటని మేము చాలా సీరియస్ గా తీసుకుంటాం. ఎన్నికల్లో బూతుల దగ్గర మా సత్తా ఎంతో చూపిస్తాం. నిన్ను మూట కట్టి చిత్తూరు కాదు బెంగళూరుకి పాస్ చేస్తాం ఎన్నికల తర్వాత తప్ప నిన్ను గెలిపించే ప్రసక్తే లేదు. నీకెవడు అమ్ముడు పోయేవాడు ఎవడు లేడు ఇక్కడ అని చెప్పి మరొకసారి చెప్తున్నాం. మీడియా మిత్రులందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే, మాకు నిన్న ఒక సమాచారం వచ్చింది. 3 నెలల కాల వ్యవధిలో చిత్తూరుకి సంబంధించినటువంటి, వేలూరుకి సంబంధించినటువంటి బ్లేడ్ బ్యాచ్ తిరుపతికి తీసుకొని వచ్చి వాళ్ళ ఆధార్ కార్డులు తిరుపతి అడ్రస్ కు మార్చి వారిని తిరుపతి వ్యక్తుల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేసి బూతుల దగ్గర వారి ద్వారా విధ్వంసాన్ని సృష్టించే కార్యక్రమానికి తెరలేపాలన్న ఆలోచన చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. చేసినన్ని అక్రమాలు చిత్తూరు ప్రజలు
విసిగి వేదారిపోయినారు అన్నటువంటి విషయం చిత్తూరులో ఏ ఒక్కరిని అడిగినా కూడా చెప్తారు. చిత్తూరులో ఆయన అన్ని అక్రమాలకు పాల్పడిన తర్వాత 100% ఆరణి శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి గెలవడు అన్న ఉద్దేశంతో మా అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టికెట్ ని ఇవ్వకుండా పోయారు. ఇక్కడ చిత్తూరులో ఆయనకి టికెట్ ఇవ్వకపోగా ఆయనకు తెలిసినటువంటిది ఒకటే, అధికారం కోసం పార్టీలు మారడం, అధికారం కోసం డబ్బులు పెట్టి వెచ్చించి ఎవరైతే పార్టీ కోసం నిజంగా కష్టపడ్డారో వాళ్ళందరినీ కూడా తొక్కి ఏ విధంగా ముందుకు రావాలో ఆరణి శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తికి బాగా తెలుసు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆయన తిరుపతిలో కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి, అంటే చీమలు పెట్టినటువంటి పుట్టలో పాములు ఏ విధంగా దూరాయో ఈ రోజు తిరుపతిలో ఉన్నటువంటి నాయకులు, ఏమయ్యా తిరుపతిలో ఒక నాయకుడు కూడా లేరా, తిరుపతిలో ఒక నాయకురాలు కూడా లేరా, వాళ్ళ కాదని చెప్పి ఈ రోజు చిత్తూరు నుంచి తిరుపతికి ఆరణి శ్రీనివాసుని ఇంపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఉపయోగించుకునేది వాళ్ళు అమ్ముడు పోతున్నాడు. 10 లక్షలకి 20 లక్షలకి కోటి రూపాయలకి గత 5 కోట్లకి అమ్ముడు పోస్తున్నాడు. ఒక ప్రచారం చేసి ఒక గుట్టగాలు చేస్తే మొక్క తుడుచుకోమని, ఆ గుట్టగాలు చేస్తే తుడుచుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ భూములున్న ఒక విలువలతో కూడినటువంటి నాయకుడు, ఒక నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి భూమన్ కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే అభిరెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి మా కార్పొరేటర్లు కానివ్వండి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఒక యుద్ధంలో సైనికులు ఎలా పనిచేస్తారో అలాగా ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో భూములన్న వెనకాల ప్రతి ఒక్కరు కూడా నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి ఒక ఫ్యామిలీ మెంబర్స్ మేమందరూ కూడా. లేకపోతే నిందలు అనుకోండి, ఏది ఏమైనా ఈరోజు ఈ సమావేశం ద్వారా మేమందరం కూడా మన అభినయరెడ్డిని గెలిపించుకోవడానికి ఒక తాటిపై ఉన్నాం అనే సందేశాన్ని ఇవ్వడానికి ఈ యొక్క సమావేశమని నా యొక్క ఉద్దేశం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నిన్న కూడా నేను మా ఆత్మీయ సమావేశంలో మాట్లాడాను. వాళ్ళకి ఆప్షన్స్ లేక ఆప్షన్ల కోసం మన దగ్గరకు వస్తున్నారు. అందరం వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, మిగిలిన ప్రాంతాలలో లాగా లేదా మిగిలిన నియోజకవర్గాల్లో లాగా ఏమన్నా ప్రలోభాలకి లొంగి లేదా ఇంకేదన్నా ఆశలకి లోబడి ఏమన్నా కార్పొరేటర్లు అందరూ కూడా కొంతమంది వస్తారేమో వాళ్ళ ఆశని చూసి జారిపడుతున్నాం. అలాంటి ఉద్దేశాలు ఉంటే మానుకోండి. ఇక్కడ కార్పొరేటర్లు అందరూ కూడా ఏకతాటిపై ఉన్నారు, ఒక సమిష్టిగా ఉన్నారు, అందరూ కూడా ఏకనాయకత్వంలో పనిచేస్తున్నారు. అది శ్రీ భూమన్ కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో. మీరు ఎంత డబ్బులు పోసైనా మీరు కొనలేరని, ఈ ప్రయత్నాలు మానుకోవాలని, కార్పొరేటర్ల ఆత్మాభిమానం పైన దెబ్బతీయాలనే ప్రయత్నాలు మానుకోవాలని కూడా ఈ సమావేశంలో మీకు హెచ్చరిస్తాను. శ్రీనివాసులు గారు, మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా మధ్య చిచ్చు పెట్టి కరుణాకర్ రెడ్డి దగ్గరగా ఉన్న కార్పొరేటర్లు వచ్చేస్తున్నారు, టచ్లో ఉన్నారు. వైస్రాయ్ గతంలో వైస్రాయ్ ఎపిసోడ్ మీకు అందరికీ తెలిసిందే. అదే విధంగా మీరు సింధూరి పార్క్ లో కూర్చొని మాకు 10 మంది కార్పొరేటర్లు వస్తున్నారు, 15 మంది వస్తున్నారని చెప్పినంత మాత్రాన మా కార్పొరేటర్లు చలించే పరిస్థితి లేదు. ఈ మధ్య కాలంలో కార్పొరేటర్ ఇంటికి మీ ప్రతినిధులు వెళ్ళి 20 లక్షల రూపాయలు డబ్బిస్తాం, నీకు డిప్యూటీ మేయర్ పదవి ఇస్తామని పిలిస్తే ఆయన నా పాడే కరుణాకర్ రెడ్డి మోసేంత వరకు ఆ ఇంటికాడే ఉంటాను కానీ మీలాంటి ప్రలోభాలకి లొంగనని తెలియజేయడం జరిగింది. స్థానిక పెద్దకాపు వీధికి చెందిన దొడ్డారెడ్డి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో దొడ్డారెడ్డి ప్రకాష్ రెడ్డి, జీకే రమణ, జీకే సుధా, మునిరత్నం, రమణారెడ్డి, ప్రసాద్, బి గణేష్, తాతయ్య, పెరుమాల్, జయరాం, సరహరి, హరి, ప్రసన్న, మణితో పాటు 100 మంది టీడీపీలో చేరారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్ వీరికి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, బీజేపీ బలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడారు. అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మూకుమ్మడిగా రాజీనామాలు చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉదయం
చెట్టిపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం, అదేవిధంగా అక్కడ రామకృష్ణ యువకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరడం కూడా ఈరోజు ఉదయమే జరిగింది. పెద్ద ఎత్తున చేరడం, చెట్టిపల్లి మొత్తం కూడా జనసేన పార్టీలో చేరడం వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. అదేవిధంగా మొన్నటికి ఆటో నగర్లో 2వ డివిజన్ చల్లా గారు కూడా పార్టీలో చేరడం, ఎక్కడికక్కడ రోజుకు వందల మంది వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక ఎప్పుడెప్పుడు బయటపడదాము, ఇప్పుడు బయటపడితే ఏం చేస్తాడో రేపు పోలీసుకు ఫోన్ చేసి కేసు పెట్టిస్తాడు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తాడు, పీడీ యాక్ట్లు పెట్టిస్తాడు, జైలుకి పంపిస్తాడనే భయభ్రాంతులతో విసుగున్నారు. ఇంకా 2 రోజులు 3 రోజులు, రోజుకు రోజు ఉండేది 7 రోజులు. ఈ 7 రోజుల్లో రోజు లెక్కలేసుకోవాలి నువ్వు. విజయము తిరుపతి నగరంలో తథ్యము గెలుపు జరిగిపోయింది అనే దానికి నిదర్శనమే ఈ రోజున జరుగుతున్నటువంటి చేరికలు. ఇటు జనసేనలో కానివ్వండి, తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, తిరుపతి నగరంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ రోజున వైకాపా పార్టీ నుంచే వచ్చి చేరుతున్నారంటే మరి మన దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి కానివ్వండి, దొడ్డారెడ్డి ప్రకాష్ రెడ్డి కానివ్వండి, జీకే రమణ కానివ్వండి, జీకే సుధా కానివ్వండి, మునిరత్నం రమణారెడ్డి అందరూ కూడా వారు మరి కుటుంబ సమేతంగా వీధుల సమేతంగా వారి సమక్షంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి చేరుతున్నారంటే దీనికంతా కూడా కారణం తిరుపతిలో జరగబోయేటువంటి ఎన్నికలు 1 సైడెడ్గా జరగబోతున్నాయనేది తథ్యం. ఉండే ప్రజానాయకుడిని పిలిస్తే పలికే నీళ్లు కావాలన్నా, ఆధార్ కార్డు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా పెద్ద కాపు వీధి, చిన్న కాపు వీధి, పెద్ద కాపు లేఅవుట్, తాతానగర్లో పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్లికేషన్ ఫారం తీసుకొని నేను తీసుకుపోయి వాళ్ళు ప్రతి ఒక్కరికి బియ్యం కార్డు అయినా ఆధార్ కార్డులకైనా ఇంటింటిలో గడప గడపకు రామకృష్ణారెడ్డి కనిపించేటట్టుగా వాళ్ళ సేవకుడిగా ఉన్నాను. ఈ సేవనంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దారపోసాను. ఈ ఒక పార్టీలో ఉండి ఆ పార్టీని విమర్శించడం అని అంటే అది ఒక రకంగా ఉంటుంది. నేనైతే పార్టీ కోసము ఖచ్చితంగా పనిచేశాను. గుర్తింపు ఉందో లేదో ప్రజలందరికీ తెలుసు. కానీ ఈరోజు బాగా ఆలోచించి మా కుటుంబ సభ్యులందరూ, దొడ్డారెడ్డి కుటుంబ సభ్యులందరూ ఒకే పార్టీలో ఉన్న సమాజం కావాలన్నా, కుటుంబం కావాలన్నా అని బాగా ఆలోచించాను. అందువల్లే లేట్ అయింది. కుటుంబం కన్నా సమాజం ముఖ్యము అనే దృష్టితోనే అన్నను గెలిపించాలి అనే దృష్టితోనే నేను రావటం జరిగింది. వేసామంటే ఒక 4 రోడ్లు వేసి అభివృద్ధి అంటారు. ఊర్లో అభివృద్ధి మొత్తం ఎక్కడ ఉందో ఒకసారి చూపించాలా. చాలా అరాచకాలు, ఘోరాలు, భూ కబ్జాలు మితిమీరిపోయింది. పోలీసుల ద్వారా కేసులు పెట్టడం, బెదిరియటం, ఇది తప్ప ప్రజలకి చేసింది వైసీపీ గవర్నమెంట్ ఏమీ లేదు. రేపు ఎల్లుండి కూడా ఇప్పుడు వరకు 2వ వార్డులోనే ఉండే ఈ చేరికలు 1వ వార్డులో కూడా రేపు భారీ ఎత్తున ఈశ్వర్ గారు వాళ్ళ ఫ్యామిలీ, అలాగే ఎల్లుండు వెంకటముని గారు కూడా టీడీపీ పార్టీలో భారీ ఎత్తున చేరబోతున్నారు. ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెప్తున్నాం, మీకు తిరుపతిలో నూకలు చెల్లిపోయినాయి. మీ రౌడీ రాజకీయాలకి ఈ రోజుతో ఈ ఎలక్షన్తో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ఈరోజు పార్టీలో అయితే ఎవరైతే చేరుతున్నారో వాళ్ళందరూ కూడా మీరు భయభ్రాంతులు చేసి వాళ్ళు ఫోన్లు చేసి వాళ్ళని అడుక్కుంటున్నారు. ఈ అడుక్కోవాల్సిన పరిస్థితి మీకు ఎందుకు వచ్చిందంటే మీరు డెవలప్ చేసి ఉంటే అందరూ మీ ఇంటికాడ వచ్చి ఉంటారు. ఈరోజు కార్యకర్తలు విలువ పోకుండా అలాగే కష్టపడి ఇన్ని రోజులుగా పార్టీని నమ్ముకొని 40 ఏళ్లుగా జీవితం కొనసాగిస్తున్నా కూడా ఈ చల్లా గారిని కానీ ఇక అనేక మంది నాయకులను కూడా మీకు విలువ లేకుండా చేసినారు. అందుకే వాళ్ళు కడుపు మండి ఇన్ని రోజులు కష్టపడి మనం చేసినా కూడా ఊర్లో డెవలప్ లేదు. అందుకనే మనం వేరే పార్టీ చూసుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా టీడీపీలో భారీ ఎత్తున చేరడం జరిగింది. ఈ నెల 13న జరగనున్న ఎన్నికలను తిరుపతిలో ప్రశాంతమైన వాతావరణంలో జరిపించడానికి పోలీసులు కృషి చేయాలని, అలాగే తిరుపతిలో బయటి ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చి కొత్తగా ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారని, పోలీసులు బయటి వ్యక్తుల వివరాలు తెలుసుకుని వారిని తిరుపతి నుంచి తరిమి కొట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు పోలీసులను కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తిరుపతిలో గత 4 నెలలుగా కొత్తగా ఆధార్ కార్డు తీసుకున్నటువంటి వాళ్ళని పోలీసు శాఖ వాళ్ళు
దయచేసి ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్ళి 4 నెలల ముందు ఎవరెవరైతే ఆధార్ కార్డు తీసుకున్నారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి, ఎందుకంటే మాకు చాలా ఏరియాల్లో స్థానికులు చెప్తున్నారు కొత్త ముఖాలు కనిపిస్తా ఉన్నాయి, కొత్తగా వచ్చి కాపురాలు చేసి వాళ్ళంతా చూస్తే రౌడీలు భయభ్రాంతులుగా గురవుతున్నాము, ఇళ్లలో నుంచి బయటపడేటప్పుడు కత్తులు మారణాయుధాలు ఎత్తుకొని పోతున్నారు. దయచేసి మీ వాళ్ళకి పోలీసులకు చెప్పి వాళ్ళు ఎవరు అనేది కనిపెట్టి ఇక్కడ తిరుపతి నుంచి తరిమి కొట్టాలని చెప్పి స్థానికులు కొంతమంది మా దృష్టికి తేవడం జరిగింది. కాబట్టి పోలీస్ శాఖ వాళ్ళు దయచేసి తిరుపతి ప్రశాంతతని కాపాడాలి. తిరుపతిలో ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఎవరు కొత్తగా 4-5 నెలలుగా ఎవరైతే కొత్తగా వచ్చి కాపురం చేరినారు, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వాళ్ళు చరిత్ర ఏంది, వాళ్ళకి నేర చరిత్ర ఉందా లేదా, ఇవి దయచేసి పోలీస్ శాఖ వాళ్ళు కనిపెట్టి వాళ్ళని ఈ తిరుపతి నుంచి తరిమి కొట్టాలని చెప్పి ఇమీడియట్గా వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేసుకొని అరెస్ట్ చేయాలని చెప్పి మీ ద్వారాగా తెలియజేసుకుంటున్నాను. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ప్రాంతాలలో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ అలిపిరి పోలీసులు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆదేశాల మేరకు అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ రామచంద్రారెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ల ఆధ్వర్యంలో మాధవనగర్ నుంచి ప్రారంభమై రాఘవేంద్ర నగర్, రాజీవ్ గాంధీ నగర్, జీవకోన, ఎస్ఎన్పురం, క్రాంతినగర్ మీదుగా మున్సిపల్ పార్క్ వరకు ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లను చైతన్యవంతులను చేస్తూ ఓటర్లందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ శనివారం కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ను నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రజల్లో ఉన్న భయాందోళనను పోగొట్టి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే ధ్యేయంగా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అలిపిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు బీఎస్ఎఫ్ బలగాలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వం బీసీ కులాలకు ఉన్నతమైన పదవులను కట్టబెట్టారని 31 మంది శాసనసభ్యులుగాను, 7 మంది పార్లమెంటు సభ్యులుగాను, అలాగే మంత్రులుగాను, కార్పొరేషన్ చైర్మన్లుగా, కార్పొరేటర్లుగా, బ్యాంకు డైరెక్టర్లుగా ఇలా పలు పదవులు బలిజ కాపు కులస్తులకు మేలు చేశారని, అందుకే రానున్న ఎన్నికల్లో అందరూ ఆత్మ పరిశీలన చేసుకుని వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నీలం బాలాజీ బలిజ కాపు కులస్తులను అభ్యర్థించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంతో పోలిస్తే మరింత మెరుగ్గా మేమైతే చేయగలం, మాకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి అని భీష్మించి కూర్చోవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులకి ఎవరికి ఇవ్వలేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవరికి ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేసుకుంటున్నాను. మరి మా కులానికి సంబంధించి మేము ఇక్కడ తిరుపతిలో మేము ఉన్నాము అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గుర్తింపు లేదా జనసేనకు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను, ప్రశ్నిస్తాను. ఇక్కడ మనం ఒకసారి మనం చూస్తే పరిశీలిస్తే ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్రంలో మరి ఫారెస్ట్ డెవలప్మెంట్ డైరెక్టర్లుగా ఒక 3 ఇవ్వడం జరిగింది. 6 మందికి బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి కార్పొరేటర్లుగా ఇవ్వడం జరిగింది, గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఖాదీ పరిశ్రమల శాఖ డైరెక్టర్గా మరి ఇక్కడ దుద్దేల బాబు గారికి ఇవ్వడం జరిగింది. టౌన్ బ్యాంక్ డైరెక్టర్లుగా అనిల్ రాయల్ కానీ వెంకటేశ్వర రాయల్ కానీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ డైరెక్టర్గా కానీ అదేవిధంగా టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ డైరెక్టర్గా కానీ ఇంకా చాలా సంబంధించిన చాలా వర్గాల్లో కూడా అన్నిటి జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీకి మద్దతు తెలుపుతూ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు సమక్షంలో సెట్టిపల్లి గ్రామంలో కొంతమంది శనివారం జనసేన కండువాలు కప్పుకున్నారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని సెట్టిపల్లిలో జనసేనాని సిద్ధాంతాలకు ఆకర్షితులై ఇక్కడి ప్రజానీకం పార్టీలో చేరడం సంతోషంగా ఉందని ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నేడు వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీ నుండి జనసేన పార్టీలోకి చేరారని చెప్పడంతో స్థానికులు అవాక్కయ్యారు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కూటమే అని ఆరణి మరిచిపోయి మాట్లాడడంతో ప్రజలు ఒకరినొకరు చూసుకున్నారు.
దీంతో పాటుగా మైనర్ బాలుడికి జనసేన పార్టీ కండువా కప్పడం గమనార్హం. వైసీపీ పార్టీ నుంచి మొత్తం మంది జనసేన పార్టీలో చేరడం కూడా జరుగుతోంది. వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని, విధి విధానాలని ఆలోచించి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలని, ఆయన రాష్ట్రానికి పోరాడుతున్న పోరాట పటిమ వర్ధిల్లాలని, ఆయన ఏదైతే ఏ సంకల్పంతో అయితే ముందుకెళ్తున్నాడో ఆ సంకల్పం నెరవేరాలని ఈరోజు చెట్టిపల్లి గ్రామస్తులందరూ కూడా మూకుమ్మడిగా జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను బలపరుస్తూ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని మన రాష్ట్రంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అందరికీ సేవ చేసే విధంగా చేసే భాగ్యం కల్పించాలని కూడా భగవంతుని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా కూడా ఈరోజు తిరుపతి పట్టణంలో జరుగుతున్న అరాచకాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఒక కుటుంబానికే మొత్తము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కానీ, టీటీడీ చైర్మన్ కానీ, మున్సిపల్ డిప్యూటీ మేయర్ కానీ, మేయర్ అధికారులు కానీ, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు, దళితులపై దాడులు మితిమీరిపోతున్నాయని, రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేలం భాగ్యారావు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో దళిత బహుజనులకు తీరని ద్రోహం జరిగిందని, ఎప్పటి నుంచో ఉన్న 27 పథకాలను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ నిధులు నవరత్నాలకు మళ్లించిన ఘనత జగన్ కే దక్కుతుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో ఓటు అడిగే హక్కు లేదన్నారు. సంక్షేమ పథకాలు ప్రజల హక్కు అని ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ పేరును విదేశీ విద్యకు తొలగించి జగన్ పేరు పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి అని ఆయన విమర్శించారు. రానున్న ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సంధ్యారాణి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. దళితులకి, గిరిజనులకి ప్రధానంగా రాజ్యాంగబద్ధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి. ప్రత్యేకమైన హక్కులంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగానే దళితులకి కులపీడితులు కాబట్టి వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేక పథకాలు, స్కీములు, బడ్జెట్ కేటాయింపులు ఉండాలని రాజ్యాంగబద్ధంగానే ఏర్పాటు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా ఎప్పుడో 35-40 ఏళ్లుగా నడుస్తున్నటువంటి పథకాలు, 27 పథకాలు పక్కన పెట్టి నవరత్నాల ప్రభుత్వాన్ని ఆయన నడిపించాడు. నవరత్నాలు అనేవి ఆయన పెట్టుకున్న స్కీములు. నవరత్నాలు కావాలని ఎవరు అడగలేదు, ఆయనే రాసుకున్నాడు నేను నవరత్నాలు ఇస్తాను అని. కాబట్టి నువ్వు నవరత్నాలు ఇస్తున్నావని మాకు ఉన్న పథకాలు తీసేసే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆ 27 పథకాలు ఖచ్చితంగా కొనసాగించాలి అని రాబోయే ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. అధికారంలోకి రేపు ఎవరు వచ్చినా వాళ్ళు ఆ 27 పథకాలు కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అపఖ్యాతి పాలు చేసేందుకు సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని, ఇందులో భాగంగానే 100 రూపాయల నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్ను జగన్మోహన్ రెడ్డి ఫోటోతో మార్ఫింగ్ చేసి రాజ్యాంగాన్ని, చట్టాలను అగౌరవపరుస్తూ అపహాస్యం చేస్తున్నారని, అటువంటి వారిపై పోలీసులు, సంబంధించిన అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ విభాగం నాయకులు పోలీసులను కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అధికారాన్ని అడ్డదోవలో దక్కించుకోవాలన్న దురుద్దేశంతో విపక్షాలు ఈ తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల అధికారులు, పోలీసులు, సంబంధిత స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు వెంటనే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిపై 100 రూపాయల నాన్ ఎడిషన్ స్టాంప్ పేపర్ను ఫోటోతో మార్ఫింగ్ చేసే దుష్ప్రచారానికి పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి చట్ట ప్రకారం శిక్షించాల్సిందిగా వారు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో వెంకటరెడ్డి, సోము, వేణు, రాజేష్, భారతి తదితరులు పాల్గొన్నారు. ఇరు పార్టీలు తీవ్ర స్థాయిలో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 100 రూపాయల నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపరు బాటం అంటే మిడిల్లో ఆ తెల్ల ఏదైతే మనం సారాంశాన్ని నిక్షిప్తం చేస్తామో దానిపైన జగన్మోహన్ రెడ్డి గారి ముఖాన్ని చిత్రీకరించినట్టు సామాజిక మాధ్యమాల్లో తప్పుదోవ పట్టిస్తూ ప్రజలని మరో రకంగా అవగాహన నుంచి తప్పించి తప్పుదోవ పట్టించి ఓటర్లను వారికి అనుకూలంగా చేసుకొని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడకూడదనే దుష్ట సంకల్పంతో ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఈ సామాజిక మాధ్యమాల్లో
ఎవరైతే పోస్ట్ చేశారో వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు గైకొనేందుకు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గారిని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టాంప్స్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వారిని దీని మీద ఒక ముఖ్య ప్రకటన జారీ చేయాల్సిందిగా మేము ప్రభుత్వం వారిని కోరుతున్నాము. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఈ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా చట్ట వ్యతిరేకమైన చర్య, ఇది తీవ్రమైన నేరం ఇది, ఈ విధంగా మార్ఫింగ్ చేయడం అనేది. అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా అటువంటి మార్ఫింగ్ చేసిన వ్యక్తులకు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర ఫోటో వేసి సర్క్యులేట్ చేయడము, సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించడము, ఈ ఎన్నికల్లో అనుచితమైన లబ్ధి పొందాలి, ఏదో విధంగా గెలవాలి అన్నటువంటి దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఎంత మాత్రం సహించే విషయం కాదు. ఇది తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ సంబంధిత ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. ఎవరైతే సర్క్యులేట్ చేశారో వారి మీద, ఎవరైతే అప్లోడ్ చేశారో వారి మీద, ఎవరైతే తయారు చేశారో వారి మీద, వారి వెనకాల వాళ్ళని ప్రోత్సహించిన వ్యక్తుల మీద, శక్తుల మీద, పార్టీల మీద కూడా కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇది చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంట పంచాయతీలో అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని, దొంగ ఓట్ల ప్రమేయంలో అధికారులు భాగస్వాములు అయ్యారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై ఆర్ఓ పోలీస్ అధికారులకు, కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వాపోయారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డి గతంలో 10 సంవత్సరాల ముందు 14 సంవత్సరాలకే ఓటు హక్కు కలిగి ఉన్న సంగతిని వెల్లడించారు. ఇప్పుడు అతని వయసు 25 సంవత్సరాలని సర్టిఫికెట్ ను చూపించారు. ఇదే తరహాలో చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఉన్నాయని, అధికారులు వాటిని గుర్తించి తొలగించాలని, అలాగే ఎన్నికలు జరిగే బూతులను పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తుమ్మలగుంటలో ప్రచారానికి వెళితే అఫీషియల్గా ఓటు కార్డు ఒక అపార్ట్మెంట్లో దొరికింది. ఈ ఫ్లాట్లోకి వెళ్ళాను నేను. ఈ ఫ్లాట్లోకి వెళ్ళి ఈ ఆధార్ కార్డు గురించి విచారించా, ఆ బ్లాక్లో విచారించా. ఇతను ఎవరు కూడా ఇంటి ముందు ఏమైనా టెనెంట్ కానీ బాడిగింట్లోనే ఉన్నాడా అని విచారించా, ఏమీ లేదని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే అధికారులు కూడా కుమ్మక్కు భాగమయ్యి ఈ దొంగ ఓట్ల భాగస్వాములుగా గతంలో ఉన్న ఆర్టీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, బిఎల్ఓలు కావచ్చు, పిఆర్ఓలు కావచ్చు, అందరూ కూడా భాగస్వాములు అయ్యిండారు అప్పటి నుంచి కూడా. అంటే క్షేత్రస్థాయిలో నేను మా గ్రామంలో దొంగ ఓట్లు తీపించాలనుకున్నా. ఈరోజు చూస్తే మళ్ళా కూడా మా కేవలం ఒక తుమ్మలగుంటలోనే ఇంత విచ్చలవిడిగా దొంగ ఓట్లు ఉంటే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఈరోజు అధికారం అడ్డం పెట్టుకొని ఎన్ని వేల ఓట్లు ఎక్కించాడో దాన్ని ఈ సమయంలో మేము డిలీట్ చేయలేం కాబట్టి, దాని మీద పోరాటం చేసినా తీయలేము కాబట్టి మేము ఆర్ఓ గారిని, పోలీస్ ఆఫీసర్స్ని, కలెక్టర్ గారిని ఒకటే కోరుతున్నాం, ఎలక్షన్ కమిషన్ గారిని. మా చంద్రగిరి నియోజకవర్గంలో రేపు నుంచి నా గ్రామంలో నేను ప్రతి బూత్లోకి బూత్ ఓట్లని 7 బూతులు ఉన్నాయి. మొత్తం 3 గ్రామంలో 7 బూతుల్లో ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాను. ఆ రిపోర్ట్ ప్రకారం మేము ఏదైనా అబ్జెక్షన్ తెలిపితే ఒక సింగిల్ ఓట్ కార్డుతోనో దొంగ ఆధార్ కార్డులతోనో ఓటు హక్కు వినియోగించే పని లేకుండా మా గ్రామానికి భద్రత పెంచి వాళ్ళకి అదనంగా మేము ఏదైనా గుర్తింపు కార్డు అడిగితే తెప్పించి అబ్జెక్షన్ తెలిపిపోయినా ఓట్లు నిర్వహించాలని కోరుకుంటున్నాం. జై భారత్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గం వర్గాల నుంచి పోటీ చేస్తున్న తమకు ప్రచారం సజావుగా చేసుకోవడానికి ప్రధాన పార్టీ నాయకులు పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తమకు భద్రత కల్పించాలని పోలీసులు సంబంధించిన అధికారులను అభ్యర్థిస్తే పట్టించుకోవడం లేదని జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు అమర్నాథ్, మురళీకృష్ణ, నిరంజన్ రెడ్డిలు ఆవేదన తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, ఈరోజు మా చంద్రగిరి నియోజకవర్గంలో మేము ప్రచారం చేస్తుండగా ప్రధాన పార్టీలైన వీళ్ళు వ్యక్తులందరూ కూడా మమ్మల్ని ప్రచారం చేసుకొని ఇవ్వడం లేదు. అనేక రకాలుగా దూషిస్తున్నారు. మిమ్మల్ని చంపేస్తాం, మా నాయకుడిని ఇబ్బంది పెట్టిన మీ పార్టీలు మిమ్మల్ని అందరినీ కూడా ఏదో విధంగా చేస్తాం, మీరు ఎక్కడ కానీ ప్రచారం చేయడానికి లేదు అని చెప్పి హుకుం జారీ చేస్తున్నారు.
నేను ఒకటే మనవి చేస్తున్నా, గౌరవ ఎస్పీ గారికి, తిరుపతి ఎస్పీ గారికి పలు దఫాలుగా నామినేషన్ వేసినప్పటి ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నాం, సార్ మేము నీతిగా నిజాయితీగా రాజకీయాల్లోకి వచ్చినాం, యువత చదువుకున్న వ్యక్తులం, మేము రాజకీయాల్లో నీతిగా నిజాయితీగా పనిచేద్దామని వచ్చినాం, మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఈ ప్రధాన పార్టీలను కూడా చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు, మిమ్మల్ని ఎక్కడగానే ప్రచారం చేస్తే మిమ్మల్ని చంపేస్తామనేది బెదిరిస్తున్నారు సార్, కనీస భద్రత కల్పించండి అని చెప్పి వారం నుంచి 10 రోజుల నుంచి ప్రస్తావిస్తున్నా, వాళ్ళు వేడుకుంటున్నా, కనీసం దాని గురించి పట్టించుకున్న పాపం లేదు. ఎస్పీ గారు వారం నుంచి ఎస్పీ ఆఫీస్కి వచ్చింది లేదు. అడిషనల్ ఎస్పీ గారిని కలవమంటారు, అడిషనల్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళమంటారు, డిఎస్పీ గారికి వెళ్తే నాకేం సంబంధం ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళమంటున్నారు. మేము ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణతో రాజకీయాలకు వచ్చి సేవ చేయాలని విద్యావంతులు ఎంకామ్ చేసాం యూనివర్సిటీలో, ఇక్కడికి వచ్చి పనిచేద్దామని ఉంటే ఈ విధంగా పోలీసు వారు చేయడం భావ్యం కాదు. ప్రజాస్వామ్యంలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులు 40 లక్షల రూపాయలు, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసే వ్యక్తులు 90 లక్షలు మాత్రమే ఎన్నికల ప్రచారంలో ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, అయితే తిరుపతికి చెందిన వైసీపీ అభ్యర్థి ఇప్పటికే ఆ లెక్కలు దాటారని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు వట్టిగుట్ట శంకర్ నారాయణ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏమాత్రం లెక్కలు లేని ఓ పత్రిక అభినయ్ రెడ్డిని ఆకాశానికి ఎత్తుతూ పాంప్లెట్ గా మారిందని విమర్శించారు. లక్షల సంఖ్యలో కరపత్రాల తరహాలో పేపర్లను ముద్రించి తిరుపతి నగరంలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయని, దీని ఖర్చు లక్షల్లో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల అధికారులు స్పందించి వైసీపీ అభ్యర్థిని ఎన్నికల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కళావతి, వినోద్ కుమార్, సునీల్ కుమార్, మహేష్ కుమార్, కేశవనాయుడు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో ఏం జరుగుతూ ఉందంటే ఇలాంటి దీన్ని పత్రిక అనాలనా, పాంప్లెంట్ అనాలనా, ఒక న్యూస్ పేపర్ అనాలనా, దీన్ని ఏమనాలో మాకైతే ఇంతవరకు అర్థం కావడం లేదు. ఒక చిన్న ప్రశ్న మన మీడియా మిత్రులందరికీ కూడా, 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఈ పాంప్లెట్ లేకపోతే ఈ పేపర్ ఖర్చు ఖచ్చితంగా ఎంత ఉంటుందని మనం ఒకసారి ఎవరైనా ఒక 20 రూపాయలు ఉంటుందా, 30 రూపాయలు పడుతుందా, 50 రూపాయలు పడుతుందా? కలర్ ప్రింట్ 4 పేజీలు ఉంది. ఇది తిరుపతి మహానగరంలో ఈ పాంప్లెంటో, కరపత్రము, న్యూసెన్స్ పేపరు, మరి వైఎస్ఆర్సీపీకి కరపత్రము మాకు అర్థం కావడం లేదు. దీనికి సంపాదకులని కింద ఏదో 2-3 పేర్లు పెట్టిండారు. మేము దీని మీద దర్యాప్తు చేసి ఎంక్వైరీ చేస్తే ఈరోజు మనకి తేలింది ఏంద్రా అంటే, అసలు ఇది ప్రింటింగ్ అయ్యే అడ్రస్ ఒక చోట పెట్టిండారు, కానీ అక్కడ ఆ ప్రింటింగ్ ప్రెస్ అడ్రస్ చూస్తే అది దాదాపు 6 నెలలుగా అక్కడ ప్రింటింగ్ ప్రెస్ షిఫ్ట్ చేసి ఉన్నారు. ఆ ప్రింటింగ్ ప్రెస్ లేదు, ఇది వీళ్ళు పెట్టిన అడ్రస్ ప్రకారం. ఇది 1,00,000 కాపీలు రోజు ప్రింట్ అయ్యి బయట వస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఇండియా వారికి లేదు తిరుపతి ఎలక్షన్ కమిషన్ వారికి ఒకటి అప్పీల్ చేస్తున్నాము, గోవిందనామ సంకీర్తన చేసిన, గోవిందనామ సంకీర్తనలు విన్నా సర్వ పాపాలు హరించిపోతాయని నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం నుంచి దాదాపు 100 మంది నగర సంకీర్తన మండలి సభ్యులు సాంప్రదాయ వస్త్రధారణతో గోవిందనామాలు ధరించి గోవిందనామ సంకీర్తన గోష్ఠిలో పాల్గొన్నారు. మహిళా భక్తులు అధికంగా పాల్గొని అన్నమయ కీర్తనలతో భక్తిభావాన్ని పెంచారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ సర్వజనులు సంతోషంగా ఉండాలన్న సంకల్పంతో నగరంలో ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నామని వివరించారు. ఇందులో ఆసక్తి ఉన్న స్థానికులు ప్రతి శనివారం గోవిందరాజస్వామి ఆలయం నుంచి జరిగే నగర సంకీర్తనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేఎన్ రాజా, నరసింహారెడ్డి, ముద్దుకృష్ణమరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, తిరుపాలాచారి, చెంగారెడ్డి, హనుమంతరావు, జేజిరెడ్డి, జయమ్మ, ధనమ్మ, శాంతిప్రియ, సుశీల, పద్మావతి, మణికుమారి, ఉమా, శాంతమ్మ, విక్రమ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. గోవిందనామ స్మరణం సర్వపాపహరణం. మనకు తిరుపతి పుట్టక ముందే దాదాపు 500 సంవత్సరాల నుంచి ఈ నగర సంకీర్తన, అప్పుడు చిన్న గ్రామం కాబట్టి ఈ భక్తులంతా కూడా తిరిగి బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. ఇప్పుడు దాదాపుగా ఆ భక్తిభావాన్ని ప్రజల్లో నెలకొల్పాలనే ఉద్దేశంతో ప్రతి శనివారం కూడా మా రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి సారథ్యంలో దాదాపుగా 60-70 మంది భక్తజన భక్తి కళాకారులతో ఈ ఉదయాన్నే 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ నగర సంకీర్తనం జరుగుతూ ఉంది. అందరూ కూడా పాల్గొని
ఇది సర్వజనుల సంరక్షణార్థమై, అంటే సర్వజనులు చల్లగా ఉండాలి. ఆ గోవిందనామం విన్నా, మనం స్మరించిన మనకి భక్తిభావం లభించి పుణ్యం లభిస్తుందని పెద్దలు అంటారు. కాబట్టి ఈ యొక్క నగర సంకీర్తనలు అందరూ పాల్గొని కోరుతున్నాము. అదిగా సనాతన సాంప్రదాయంగా వస్తున్నటువంటి నగర సంకీర్తనని తిరునగరిలో ప్రచారం చేస్తూ ప్రతి శనివారం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి రంగస్థల కళాకారుల నాయకుడు గుండాల గోపీనాథ్ గారు ప్రశంసనీయుడు. వారు చేస్తున్న ఈ కార్యక్రమంలో నగరవాసులందరూ కూడా ప్రతి శనివారం పాల్గొని ఈ కార్యక్రమాన్ని, ఈ నగరాన్ని, ఈ పురవీధుల్ని ఎందరో పునీతులు చేసినటువంటి మహానుభావులు పునీతనం చేసి నడయాడినటువంటి ఈ తిరునగరిలో మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని అనుసరిస్తూ ప్రతి శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందనీయమైనటువంటిది. శ్రీరామ రక్ష సర్వ జగద్ రక్ష. రామ అంటే రా అంటే పాపాలని తొలగించు, మా అంటే ఇంకా మాకు రానివ్వు. సో అందరూ ప్రతి ఒక్క క్షణం జై శ్రీరామ్. ఆదాయపు పన్ను వసూళ్లలో తిరుపతి రీజియన్ రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచినట్లు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్ ఎస్ నరసయ్య కొనియాడారు. గత ఆర్థిక సంవత్సరంలో మొదటిసారిగా 1100 కోట్ల రూపాయల పన్ను వసూళ్లను అధిగమించినట్లు తెలిపారు. ఏపీ ఆదాయపు పన్ను శాఖ చరిత్రలో ప్రప్రథమంగా చీఫ్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన మహిళా ఐఆర్ఎస్ అధికారినిగా నిలిచిన నరసమ్మను తిరుపతి ట్యాక్స్ బార్ అసోసియేషన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఆమె మార్గదర్శకంలో తిరుపతి రీజియన్ ప్రిన్సిపల్ కమిషనర్ దుర్గేష్ సామ్రాట్ ఆధ్వర్యంలో పన్ను వసూళ్లలో నెంబర్ 1 గా నిలిచిందని పలువురు అభినందించారు. రివైజ్డ్ రిటర్న్స్ లో జరిగిన భారీ అవినీతిని వెలికితీసి 16,000 మందికి నోటీసులు జారీ చేసి 130 కోట్లకు పైగా జరిమానాలు వసూలు చేసిన తిరుపతి రీజియన్ ఆదాయపు పన్ను శాఖ అంటే దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని చీఫ్ కమిషనర్ నరసమ్మ కొనియాడారు. అనంతరం పన్ను వసూళ్లలో చార్టర్డ్ అకౌంట్స్, వ్యాపారుల పాత్ర, ఆదాయపు పన్ను రిటర్న్స్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రీజియన్ ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ దుర్గేష్ సామ్రాట్, ట్యాక్స్ బార్ అసోసియేషన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో తరతరాల రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి నియోజకవర్గ పరిధిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును, ప్రజల మన్ననలను సంపాదించుకున్నారు. తిరుపతి నగర ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ప్రజా సమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటం చేస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో బీజేపీ నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ మరియు ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ శివప్రకాష్ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. తిరుపతి ఎమ్మెల్యేగా భూమన అభినయ్ రెడ్డిని ఆదరించండి, అందరికీ మంచి చేస్తాడు. కష్టంలో ఆదుకునే సద్గుణం కలిగిన వ్యక్తిగా అభినయ్ను అందరూ గుర్తించాలని వైసీపీ నాయకులు బత్తిన బాబు, జగన్, శంకర్ మాస్టర్లు విజ్ఞప్తి చేశారు. తిరుపతి అసెంబ్లీ పరిధిలోని సెట్టిపల్లి గ్రామంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటా గ్రామస్తులు తప్పకుండా ఆదరిస్తామని అన్నారు. గత 2 దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా సెట్టిపల్లిలో అభివృద్ధి జరిగిందని, తెలుగంగ నీళ్లు తెచ్చిన ఘనత భూమన అభినయ్కే చెందుతుందని గ్రామంలోని మహిళలు స్పష్టం చేశారు. భూమన కుటుంబం పట్ల జనం నీరాజనం పలకడం చూస్తే అభినయ్ రెడ్డి విజయానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి అండగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రమేష్ యాదవ్, చెంచు యాదవ్, గంగు యాదవ్, మునిబాబు, మాజీ ఎంపీటీసీలు రమేష్, చెంచయ్య, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని ఎంఆర్పల్లె సర్కిల్ నుంచి వైకుంఠపురం ఆర్చ్ వరకు వైసీపీ నాయకులు కుమారస్వామిరెడ్డి, మల్లం రవికుమార్ రెడ్డి, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారు. స్థానిక ప్రజలను వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని స్థానిక ప్రజలను కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రగిరి నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన. 2024 ఎన్నికలకు ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకూడదన్న జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి. తిరుపతి అసెంబ్లీ కూటమి అభ్యర్థి మాటలకు అవాక్కైన స్థానిక ప్రజలు. వైసీపీ, టీడీపీ నుండి జనసేనలో చేరికన్న ఆరణి శ్రీనివాసులు.
కొంతమంది కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించిన నగర మేయర్. భూమన కుటుంబంతోనే కొనసాగుతామన్న కార్పొరేటర్లు. తిరుపతి నగరంలో జోరుగా ప్రచారం చేస్తున్న వైసీపీ. అభినయ్ రెడ్డిని గెలిపిస్తే నగరం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందన్న భూమన. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కవాతు నిర్వహించిన పోలీసులు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు వినియోగించుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.